హలో పిల్లలు, మనం సరదాగా ఒక పంచతంత్ర కథ చెప్పుకుందామా? ఈరోజు ఒక సింహం మరియు ఒక చిట్టి ఎలుక ఎలా ఫ్రెండ్స్ అయిపోయారో చూసేద్దామా. అనగనగా ఒక కారడవి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, జంతువులు, పక్షులు ఆడుకుంటూ పాడుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవి. అక్కడ ఒక పెద్ద బలమైన సింహం ఉంది. అది ఆ అడవికే రాజు. ఒకరోజు ఆ సింహం బాగా పొట్ట నిండా భోజనం తినేసింది. బాగా అలసటగా ఉన్న ఆ సింహం ఒక చెట్టు కింద చేరి మధ్య మధ్యలో ఆహా అని ఆవలిస్తూ గుర్రపెట్టు గాఢ నిద్రలోకి జారుకుంది. అప్పుడు అటుగా వెళుతున్న ఒక చిట్టి ఎలుక గెంతులు వేసుకుంటూ అక్కడికి వచ్చింది. ఎలుక చుట్టూ చూసింది. అరే, ఇంత పెద్ద కొండ, మరేమీది ఇంత మెత్తగా ఉంది అని సింహం తోక పట్టుకుంది. ఆ మెత్తని కొండ సింహం అని ఎలుకకు తెలియదు. ఎలుక సింహం తోక మీదకు ఎక్కింది. తర్వాత సింహం ముఖం మీద దూకి గంతులు వేసింది. అప్పుడే పెద్ద గర్జన. సింహం లేచింది. తన పెద్ద పెద్ద కళ్ళతో చూసింది. తన పంజాను చాచి మెల్లగా ఎలుకను పట్టుకుంది. నన్ను ఎందుకు లేపావు అంది సింహం. చిట్టెలుక చాలా భయపడి వణికిపోయింది. సింహరాజా అంది, దయచేసి నన్ను తినకండి, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇప్పుడు చిన్నదాన్ని, కానీ ఒకరోజు నేను మీకు సహాయం చేయగలను అన్నది. సింహం ఎలుక వైపు చూసింది. అలా చూస్తూ హహహహహ అని సింహం పెద్దగా నవ్వింది. నువ్వా నాకు సహాయం చేస్తావా అని అన్నది. సింహం ఎలుక వైపు జాలిగా చూసి, నన్ను ఈరోజు చాలా నవ్వించావు కదా, సరే వెళ్ళు, నిన్ను వదిలేస్తున్నాను అని సింహం తన పంజాను తెరిచింది. ఎలుక ఆనందంగా దూకేసి థ్యాంక్ యూ సింహరాజు అని టిప్ 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 అంటూ పరిగెత్తుతూ వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం అడవిలో చెట్ల మధ్యలో అటు ఇటు చూస్తూ వెళుతుంది. అప్పుడే సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. అది చాలా ట్రై చేసింది విడిపించుకోవడానికి, కానీ వల చాలా బలంగా ఉంది. హెల్ప్ హెల్ప్ అని పెద్దగా గ్యారని గాండ్రించింది. అది చాలా దూరం చిట్టెలుకకు వినిపించింది. అది చిట్టెలుక అటు ఇటు చూసి, ఇది నా మిత్రుడు సింహరాజు గర్జనలా ఉంది అనుకొని ఫాస్ట్ గా పరిగెత్తింది. అక్కడికి వెళ్ళి భయపడకండి అంది ధైర్యంగా. వల తాడును కొరకడం మొదలుపెట్టింది. అలా కొరుకుతూ వల తెగిపోయింది. సింహం వల నుండి తప్పించుకుంది. నా బుజ్జి చిట్టెలుక అంది సింహం ప్రేమగా. నువ్వు నా ప్రాణాలు కాపాడావు అంటూ సింహం హ్యాపీగా నవ్వింది. ఎలుక కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ రోజు నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సింహరాజుకు చిట్టెలుకను చూసి గర్వంగా అనిపించింది. పిల్లలు, ఈ కథలో మనం ఏం నేర్చుకున్నాం? స్నేహంలో పెద్ద చిన్న ఏమీ ఉండదు. చిన్నదని దేనిని చిన్న చూపు చూడకూడదు. సరేనా పిల్లలు?